హాయ్ ఫ్రెండ్స్. నేనేం చేశానో నా వీడియోలు బ్యాన్ చేసేస్తున్నారు. సబ్స్క్రైబర్ దగ్గరికి కూడా వెళ్తలే ఆ వీడియోలు. మరి ఎక్ ఎక్కడుంటున్నాయో కూడా అర్థం కావట్లే ఆ వీడియోలు. లేకపోతే ఏమన్నా ప్రాబ్లమా యూట్యూబ్‌లో లేకపోతే ఏంటి? లేకపోతే స్ట్రైక్ ఏమైనా పడిందా నా వీడియోలకి? స్ట్రైక్ పడితే మెసేజ్ వచ్చిద్ది. హ్మ్. కానీ అది అన్నీ ఏది లేకోకుండా వీడియోలు అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎందువల్లో ఏందో లేకపోతే నేనేమైనా తప్పు మాట్లాడానా? లేకపోతే నేను ఒకళ్ళని ఏమన్నా ఎత్తి చూపిచ్చానా? లేదుగా. ఏదో నా కష్టంకి సంబంధించిన వీడియోలు పెట్టుకుంటున్నాను. అంతేగాని ఒకళ్ళనన్నా మీద పెట్టి అట్లా అని ఇట్లా అని నేను ఎవ్వరిని అనలేదు. ఏదైనా అందరూ మంచి జరగాలన్నదే నా సిద్ధాంతం. అంతేగాని నేను బాగుపడితే చాలు అనుకునే టైప్ కాదు. కానీ ఎందువల్లో వీడియోస్ మాత్రం ముందుకు రీచ్ అవ్వట్లేదు. వీడియోస్ మొత్తం ఆగిపోయినాయి ఒక 15 రోజుల నుంచి. అంతకుముందు వీడియో పెడితే ఒక 100 మందో, ఒక 50 మందో అట్టా చూసేవాళ్ళు. అది కూడా లేదు. ఒకళ్ళు ఇద్దరు అసలు ఏమవుతుంది? ఏం జరుగుతుంది యూట్యూబ్‌లో? సరే స్ట్రైక్ పడిందంటే అనుకుందాం. ఈమెయిల్ చెక్ చేసినా అసలు ఏమీ లేదు. మరి ఏంది ఇలా? ఎందువల్ల? లేకపోతే కంటెంట్ ఏం బాగుంటలేదా? హ్మ్. మనం ఒకళ్ళ గురించి ఏం చెడ్డగా మాట్లాడట్లా. మన గురించి మనం చెప్పుకుంటున్నాం. మన కష్టం గురించి చెప్పుకుంటున్నాం. హ్మ్. అంతేగాని అది కూడా లేదనుకో. నాకు తోసిన కష్టం ఏందో తెలుసా? ఎగసాయం. ఇది లేకపోతే అది చేసుకొని బతకగలను ఒక ధైర్యం. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు. ఇగో ఇప్పుడు నేను ఉంది కూడా అక్కడే. చేను దగ్గరే ఉండి మాట్లాడుతున్నా. ఏందంటే నేను అదే నా జీవితం అదే అనుకుంటున్నా. నాకు ఎగసాయం, నా పని. ఈ 2 మీద బేస్ అయ్యి ఈ మధ్యలో పార్ట్ టైమ్‌గా ఇది ఒకటి చేసుకున్నాయి. వీడియోలు చేసుకుంటున్నా. ఇంక అంతే. అంతకు మించి ఏం లేదు. చెప్పదగిందేం లేదు. చెప్పేదేమి లేదు. ఇగో ఆ పని చేసుకుంటూ, ఆ కూలి పని చేసుకుంటూ ఇక్కడ ఎగసాయం చేసుకుంటున్నాను. ఎక్కడ నా ఊరు నేను ఎక్కడ కూర్చుంటున్నాను. ఏంటంటే కష్టపడాలి అన్నదే నా సిద్ధాంతం. ఒకళ్ళని మన వల్ల ఏరే వాళ్ళు బాధపడకూడదు. మనం బాధపడకూడదు. అందరూ బాగుండాలి అనే సిద్ధాంతం నాది. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, నా వీడియోలు ఎందుకు ఆగిపోతున్నాయి? ఎందుకు బ్రాండ్ చేస్తున్నారు? ముందుకు వెళ్ళకోకుండా. అదే నా బాధ. లేదు. ఇగో సరే ఆగిపోతే అయిపోయింది. ఇదిగో వీడియోలు అయిపోయినంత మాత్రాన నేను బతకలేనా? పూలు చేసుకునేవాడు ఏ పనైనా చేసుకొని బతకగలను నేను. వీడియోలే అన్ని సిద్ధాంతం కాదు నాది. ఇగో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. పని చేస్తా. పొలం పని అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతా. మళ్ళీ వ్యవసాయ పని చేసుకుంటా. మళ్ళీ పొలం పని వచ్చి పొలం పని చేసుకుంటా. నేను చేసుకునేదే కూలి పని. నాకేమన్నా ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఏంది వెనక సాయం చేసేడు ఎవడు లేడు. ఏదైనా ఒంటరిగా ఒక్కడినే చేసుకుంటున్నా. నేనేదో వీడియోల కోసం చెప్పట్లా. ఒంటరిగా అయినా ఒక్కనే చేసుకోగలిగే ఈ శక్తి ఇది ఉంటేనే నేను పాకులాడుతున్నాను. ఏదో చేద్దామని కాదు. పిల్లలు ఉండాలని మళ్ళా వాళ్ళకంటే ఒక రూపాయి ఉండాలి అన్నదే నా సిద్ధాంతం. వీడియోల మీద నేను సంపాదించేది ఏం లేదు. నా కష్టాజీతం ఇదిగో ఇది శ్రమ. ఈ శ్రమ కోసం అంతే. ఒక రూపాయి కోసం. అంతేగాని వీడియోల మీద సంపాదించుకొని నాది మతం కాదు ఫ్రెండ్స్. దాని గురించి మాత్రం మీరు నా వీడియోని బ్రాండ్ చేయొద్దు ప్లీజ్. దయచేసి ప్రతి ఒక్కరిని క్షమించమని అడుగుతున్నా. ఏదైనా తప్పు ఉంటే నా వల్ల తప్పు ఏమైనా జరిగి ఉంటే ఫ్రెండ్స్ వీడియో మాత్రం బ్రాండ్ చేయొద్దు. ఎందుకు ఆగిపోతుంది కూడా తెలియదు, నాకు తెలియదు. కానీ వీడియోలు మాత్రం ఆగిపోతుంది. మొన్నటాంచి వీడియోలు ఆగిపోయినాయి. ఏందా అని బాధపడుతున్నాను నేను. ప్లీజ్ దయచేసి వీడియోలు మాత్రం ఆపొద్దు ఫ్రెండ్స్. ఏదైనా తప్పు ఉంటే కామెంట్ పెట్టండి. ఇది నీ తప్పు అని చెప్పండి ప్లీజ్. ఇంకెంతకన్నా నేను చెప్పేదేను ఫ్రెండ్స్. దయచేసి వీడియోలు మాత్రం ఆపొద్దు. బ్రాండ్ చేస్తున్నారు. అంతకుముందు 50, 100 మంది చూసేవాళ్ళు. నాకు ఎక్కువ చూడాలని లేదు. 100 మంది, 50 మంది చూస్తున్నారు చాలు అనుకుంటున్నాను. నేనేం ఆశించేది లేదు. నేను చెప్పలా నా కష్టం ఏంది, నా శ్రమ నమ్ముకోండి. నేను ఈ వీడియోనే నమ్ముకోవాలా.
వీడియోలో పార్ట్ టైమ్ జాబ్ అనుకున్నాను ఇంకంతే. ఇది ఒక జాబ్ లాంటిది నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్.